వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా పెందుర్తి జీవీఎంసీ 95వ వార్డులో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పురుషోత్తపురం, మరడిమామ కాలనీ, జీవీఎం కాలనీ తదితర ప్రాంతంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. రోడ్లు, కాలువలు, విద్యుత్ వోల్టేజ్, ప్రభుత్వ భూముల ఆక్రమణ వంటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని ఇచ్చిన హామీలని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ భాగంగా 95వ వార్డులో పురుషోత్తపురం ఏరియా మరిమామ కాలనీ కానీ, అలాగే జీవి కాలనీ కానీ, కంఫర్ట్ హోమ్, హౌసింగ్ బోర్డు కాలనీ, బాలాజీ నగర్, ఈ ఏరియాలన్నీ కూడా మా అధికారులతో, స్థానిక నాయకులతో పాదయాత్ర చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు ఆ ఏరియాలో ఉన్న ఇబ్బందులు చాలా వరకు ఏరియాలో రోడ్లు అయితే అయిపోయాయి, కానీ పార్కులు కానీ ప్రభుత్వ భూములు రాజీ పడొద్దని మా అధికారులు ఆదేశించడం జరిగింది. తప్పకుండా నేను ఇక్కడికి వచ్చేలోపే కమిషన్ నిన్న మొన్న కమిషనర్ గారితో మాట తీసుకున్నా. ఏదైతే మార్నింగ్ వాక్లో నేను ప్రజలకు హామీ ఇస్తానో అవన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వాలి అని చెప్పాను. వారు అంగీకరించారు. మా జడ్సీ గారికి లెటర్ పెట్టి కమిషనర్తో శాంక్షన్ తీసుకొస్తానని కూడా మా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది కేవలం ప్రజలకి కంఫర్ట్ ఇవ్వడం కోసం చేస్తున్న కార్యక్రమం. గతంలో కూడా ఇలా పాదయాత్ర చేసి పెట్టిన వర్కులన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక నాయకులు కానీ మా దగ్గరికి వస్తే ఆ పనులు ఇమీడియట్గా అవుతాయి. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆహర్నిశలు ఈ ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తున్నాయి మీ ద్వారా తెలియజేస్తూ, ఇంకా ఎల్లుండి నుంచి మొదలయ్యే ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి వారి ప్రాంతాల్లో ఏమున్నాయో అవన్నీ కూడా మాతో చేయించుకో. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాల విఓఏలకు 175 స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే పరసమట్ల ధర్మరాజు పంపిణీ చేశారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడంలో, మహిళా సంఘాలకు సాంకేతిక సహకారం అందించడంలో ఈ ఫోన్లు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విఓఏలకు ఫోన్ల పంపిణీ జరుగుతోందని, మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అధికారులు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెట్టుకుంటా అంటే వాటిలో ట్రైనింగ్ ఇచ్చి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చేసేటట్టు నేను ఆల్రెడీ మాట్లాడి మన నియోజకవర్గంలోనే పెట్టిస్తాను. మీరు అందరూ కూడా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళని అది మీరు చెప్తే దానికి తగ్గట్టుగా ఎక్కడైతే ఉంటే మన దేశంలో కాదు. పురుషులందరూ పక్కకెళ్ళండి, పురుషులందరూ పక్కకెళ్ళండి, కూటమి నాయకులు పురుషులందరూ పక్కకెళ్ళండి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలం మునకల వలస గ్రామంలో యేసుక్రీస్తు రక్షణ ప్రార్థన మందిరం 26వ సేవా ప్రారంభోత్సవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాస్టర్ ఎస్జి ఫ్రాన్సిస్ కుమారి దంపతులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవకుల సదస్సు ప్రభువైన యేసుక్రీస్తు నామము ఉన్నక మహమూరకంగా జరిగింది. విశాఖపట్నం, మధురవాడ, బాంబే కాలనీ నుంచి రెవరెండ్ సాంబా శామ్యుల్, పాస్టర్ ప్రకాష్ ముఖ్య ప్రసంగిలుగా పాల్గొని దైవ సేవలకు ఉద్దేశించి సందేశమిచ్చారు. పాస్టర్ జాన్ వసంత్ కుమార్ అధ్యక్షతన వహించగా పాస్టర్ జాకబ్, పాస్టర్ వి యేసురత్నం, పాస్టర్ ఎం రమేష్ సహా పలువురు సేవకులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవజనుడు
ఈ ప్రాంతానికి వచ్చి ఎన్నో సమస్యలు, ఎన్నో విపత్కరమైన ఆందోళనలు, ఎన్నో ఎన్నో ఆకలి మంటలు, ఎన్నో 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 దిగ్భ్రాంతులు, ఎన్నో వేదనలను అనుభవించక తప్పదని నేను గమనించగలను. మనందరికి జీవితమే దైవజనముగా కనుక ఈ ఆందోళనలు ఒకసారి కలిసే వేదికని సమకూర్చమని ఈ కూడిక మీరే నిర్ణయించారు. స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామములో చిన్న వివరణ అడిగి తెలియపరచమని వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఇప్పుడే కారు అటు ఇటు అయినప్పుడు డైరెక్టర్ గారిదా అనుకున్నాను నేను. మంచిదండి. హల్లెలూయా. ఇమానుయేల్ గారు కూడా ఇప్పుడే. హల్లెలూయా. ఎందుకంటే గొర్రె అయినది అనుకోండి, భుజం మీద వేసుకోవాలి. కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ డీకేటీ భూముల విషయంపై ఎవరైనా నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. దస్తగిరి హత్య కేసుపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయన తమ పార్టీకి చెందిన వ్యక్తి అని, రాజకీయ కుట్రల్లో భాగంగా తమపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో మట్కా, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలు పెరిగిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ 2047 కల్లా సాధించే దిశగా గౌరవ ప్రధానమంత్రి వికసిత్ భారత్ 2047 కల్లా ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవ్వాలి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెనర్, ఒక వ్యాపారవేత్తను చేయాలనే ఉద్దేశంతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ డ్వాక్రా మహిళా సంఘాలు మెప్మా కానీ డిఆర్డిఏలో మొదటి నుండి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు ముందు ఉంటారు. ఆయన ముందు చూపు మనిషి. ఆ రోజు జనాభా పెరిగిపోతున్నారని, సంతానం తగ్గించాలని అప్పుడు ఆపరేషన్స్ పెద్ద ఎత్తున చేసి జనాభా నియంత్రణ కంట్రోల్లో తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు యువత తగ్గిపోతున్నారు, నియంత్రణ అయిపోతుంది, ఎక్కువైపోయింది. అంటే ఇద్దరు ఒకరినే కానీ స్టేజ్కి వచ్చి దీనివల్ల యువత తగ్గిపోతున్నారని ముందు చూపుతో రానున్న 25 సంవత్సరాల్లో యువత తగ్గిపోతారనే ఉద్దేశంతో ఇప్పుడే కొన్ని దేశాలు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి, జపాన్ లాంటి దేశాలు. అందుకు మళ్ళీ సంతానం పెరగాలనే ఉద్దేశంతో మళ్ళీ పెద్ద స్కీమ్స్ తీసుకొచ్చారు. అదే కాకుండా మహిళలకి పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తే, ఆర్థికంగా వాళ్ళకి చేయూతిస్తే మహిళలు ఏదైనా రాణించగలరు, కుటుంబం ఇంకా బాగా రాణించగలుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా సంఘాలు 30 సంవత్సరాల కిందట పెట్టడం జరిగింది వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా. మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని నేను తెలియజేసుకుంటూ అందరూ. శ్రీకాకుళం జిల్లాలో పచ్చని వర్ధనం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని వామపక్ష పార్టీలు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణకి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఈరోజు పాదయాత్రలకు పిలిపించాయి. ఈరోజు రేపు గవర్నమెంట్ ప్రభుత్వం హరిపురంలో పోలీసులను మోహరింపజేసి మా పాదయాత్రను అడ్డుకోవడం జరిగింది. ప్రభుత్వానికి అదే గతి పడుతుంది. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని గుర్తు చేసుకోమని కోరుతున్నాను. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతిష్టకు పోకుండా ఒక్కసారి ఆలోచించండి. మీకు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు జరగదని తెలుసు. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం మనం చేయలేము, ఇక్కడ పరిస్థితులు సున్నితమైన సమస్యలు ఇది ముందుకు తీసుకెళ్లమని తెలుసు. కానీ శాంతి భద్రతల సమస్యను గ్రామాల్లో సృష్టించి ఏదో అలజడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే మీరు భంగపడక తప్పదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ ను తరలించాలని, వెంటనే ఆ ప్రతిపాదన విరమించుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపి కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికులకు మజ్జిగ పంపిణీ చేసి ప్రయాణికులతో మాట్లాడి బస్సు సేవలు ప్రారంభమవుతున్నట్లు వివరించారు. ఆర్టీసీ సమ్మెపై జరిగిన చర్చలు విజయవంతం కావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. నమస్కారం. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, బీసీ వెల్ఫేర్ మంత్రి, ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కార్మికుల డిమాండ్లను సానుకూలంగా స్పందిస్తూ కార్మికుల సమస్యలు మా సమస్యలుగా, కార్మికులను కాపాడే బాధ్యత ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ ఒక్క వర్గం కూడా ఇబ్బంది పడద్దు. గతంలో ఎన్నో దీక్షలు చేసి ఎన్నో ధర్నాలు చేసినా గత ప్రభుత్వాలు ఏ రకంగా కూడా కార్మికులకు సహాయం చేయకపోగా మొన్న ఏదైతే 3 రోజుల సమ్మె ఇట్లా కాదు, కార్మికుల పట్ల కర్షకుల పట్ల పెద్ద ఎత్తున వాళ్ళకు అండ ఉండాలని 3 రోజులనే సమస్యను పరిష్కరించి ఏదైతే దురదృష్టవశాత్తు శంకర్ గౌడ్ చనిపోయిండో చాలా బాధాకరం. ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా 10 లక్షలు ప్రభుత్వం ఇస్తున్నందుకు చాలా సంతోషం. అదే కాకుండా ఉద్యోగ భద్రత, అదేవిధంగా అతనికి ఇందిరా మిల్లు కూడా ఇస్తానని ప్రభుత్వం మాట ఇచ్చింది. కార్మికులు ఎక్కడ కూడా అధైర్యపడొద్దని చెప్పి మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళకు భరోసా కలిగిస్తుంది. ఇవాళ తెలంగాణలో పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం చాలా సంతోషం. ఈ ప్రభుత్వం పేదల పక్షాన, కార్మికుల పక్షాన, మహిళల పక్షాన ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం. ఈ 3 రోజుల చర్చలు ఫలించినందుకు పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించి మొత్తం 155 అర్జీలను స్వీకరించారు. వీటిలో అధికంగా రెవెన్యూ, పింఛన్లు, రీసర్వే, కుటుంబ సమస్యలకు సంబంధించినవిగా గుర్తించారు. దరఖాస్తులను సీఎం డాష్ బోర్డుకు పంపించి దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. మీ అందరికీ ఐడియా ఉన్న విషయం పీజీఆర్ఎస్ డిపార్ట్మెంట్లో మొన్న జిల్లాల వారీగా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జి మంత్రులతో సీఎం జిల్లాల వారి కూర్చున్నప్పుడు చాలా సీరియస్గా ఆయన డిస్కస్ చేసింది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దీని మీదే. మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్లు పీజీఆర్ఎస్లో రిజిస్టర్ అయ్యి చాలా క్యాజువల్గా దాన్ని పరిష్కరించడంలో పక్కన పడేస్తున్నారు. లేకపోతే ఆ టైంకి దాన్ని త్రో చేసేయడం కోసం మీ దగ్గర నుంచి టేబుల్ నుంచి బయటకు పంపించేయడం కోసం 1, 2, 3 ఇలా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నారంటే ఆ రోజు కలెక్టర్ గారికి యాక్షన్ పడ్డాడు అంటే మాత్రం బాగా గవర్నమెంట్ దాన్ని చాలా నెగిటివ్గా తీసుకుంది. ఇప్పుడు అన్ని కొన్ని మనం చేయలేకపోవచ్చు. విజయనగరం జిల్లాలో మాజీ సైనికులు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి సమావేశం నిర్వహించారు. గాజుల రేఖలో ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమికి సంబంధించిన 351 పట్టాలపై బ్యాంకు రుణాలు, గృహ నిర్మాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. భూమిని 22A జాబితా నుంచి తొలగిస్తే రుణాలు సులభమవుతాయని కోరారు. అలాగే పోలీ క్లినిక్, CST క్వాంటీన్ కోసం కేటాయించిన 64 సెంట్ల భూమిని సైనిక సంక్షేమం శాఖకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని మాజీ సైనికుల సంక్షేమం సంఘం నాయకులు కోరారు. 2009లో 15 ఎకరాల భూమి గాజులరేగ రెవెన్యూలో సర్వే నెంబర్ 1/84, సర్వే నెంబర్ 1/85 15 ఎకరాలు ఇవ్వడం జరిగింది. 15 ఎకరాలు ఇచ్చిన తర్వాత మాజీ సైనికులందరూ కలిసి తమ వంతుగా ఎంతో కొంత అమౌంట్ ఎత్తుకొని
ఒక 8-9 ఎకరాల వరకు లెవెల్ చేసుకున్నారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ వేసుకున్నాము. అలాగే అక్కడ బోర్వెల్ కూడా తీసుకోవడం జరిగింది. 22A నిషేధిత భూమిలో ఉన్నందువలన మాజీ సైనికులకు బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే మీ భూమి డీపట్టా అని వాళ్ళు లోన్స్ హౌస్కి ఇవ్వటం లేదు. దాని ఆఫీస్కి ఎలినేషన్ ఇంతవరకు జరగలేదు. దానివల్ల మేము నిర్మాణం చేయలేకపోతున్నాము. ఇప్పటికే ఈసీహెచ్ఎస్ పొలిక్లినిక్ శాంక్షన్ అయింది. అలాగే ఈసీహెచ్ఎస్ పొలిక్లినిక్ నడుస్తుంది విజయనగరంలో. అద్దె భవనంలో మేము అద్దె చెల్లించుకొని పొలిక్లినిక్ని మేము గవర్నమెంట్ వారు 35-40 వేల రూపాయలు తమరు ఆల్రెడీ అప్రూవల్ చేసి ఉన్నారు బోర్డు మీటింగ్లో. ఆ అప్రూవల్ని కన్ఫర్మ్ చేసి మాజీ సైనికులు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎంజేపీఆర్ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. క్రీడలు, చదువుల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని ఎంపీ సూచించారు. ఇందిరమ్మ గృహ పథకంలో లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళని ప్రభుత్వంలో ఎందుకు చేస్తలేదు? వాళ్ళకి యూనియన్ ఉంటే ఉన్న యూనియన్ ఎందుకు రద్దు చేశాము? ఆర్టీసీ వాళ్ళు కూడా అదే చేశారు. ముఖ్యమైన నేను చెప్తాను, 3 రోజులు రాత్రి వేయటం అనేది కూడా అది వాళ్ళకు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మేమే గెలవాలా, మా మాటే చెల్లాలనేది రాజుల కాలంలో తెలియంది. ప్రజాప్రభుత్వంలో మేము చెప్పిందే నడవాలా, మేము చెప్పినట్టే అందరూ పనిచేయాలంటే కుదరదు. ప్రజల యొక్క ఆలోచనని ప్రభుత్వం గమనించి దానికి అనుకూలంగా పోవాలి. అందువల్లనే నేను అంటాను, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, చెప్పినవి అన్నీ చేయాలనే పట్టుదలతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాక్షన్ ప్లాన్లో ఉన్నారు. చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నా ఎలక్షన్స్ కంటే బిఫోర్ చెప్పినటువంటి గ్యారెంటీలు కానీ ఒప్పుకున్నటువంటివి ఇంకా 1-2 అమలు పరచాల్సిన అవసరం ఉంది. చేసిన వాటిని అన్నింటినీ కూడా పటిష్టంగా చేస్తూ వెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో శ్రీ వాసవి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా ఘనంగా ఊరేగించారు. సహస్ర కోలాటం బృందం సాంప్రదాయ నృత్యాలతో భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా, మండల, గ్రామ నాయకులు, మహిళా సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపు కృపటువంటి ఉండే ఆర్యవైశ్య గ్రామ ప్రజల్లో రేపు వాసవి పుట్టినరోజు సందర్భంగా ఉండి ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో, మహిళా సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఊరేగింపు కార్యక్రమం, గ్రామోత్సవం జరపబడుతుంది. కావున ఆర్యవైశ్యులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. జయ జయ వాసవి ఉండే ఆర్యవైశ్య సంఘం మరియు ఈ కార్యక్రమానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఉండే ఆర్యవైశ్య మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో, అలాగే ఉండే ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిది వాసవి కనికా పరమేశ్వరి 58వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ రంగరంగ వైభవంగా ఉండి మహిళా సంఘం ఆధ్వర్యంలో మా అందరి సహాయ సహకారాలతో, వాళ్ళందరూ కృషి ఫలితంతో అత్యుద్భుతంగా గ్రామ దేవతలైన శ్రీ పోలేరమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ, పోతురాజుల దేవతల సహాయ సహకారాలతో వాళ్ళందరూ నిండుగా మా ఊరేగింపులో కనకవర్షం కురిపిస్తూ మా గ్రామ ప్రజలు, గ్రామ ఆరవేశులు, మహిళలు, యువకులు, ఉత్సాహవంతులు, పెద్దలు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అలాగే ఆర్యవైశ్య మహిళా సంఘం వారి అందరికీ కూడా ఎల్ల వేళలో మేము అందరం అందుబాటులో ఉంటామని, మీరు ఏ కార్యక్రమం చేసినా టైం సెన్స్తో ఉంటే మేము అందరం కూడా పూర్తి సహాయ సహకారాలతోటి త్వరలోనే ఉండే ఆర్యవైశ్య సంఘాన్ని కూడా. కర్నూలు జిల్లా ఆదోని మండలం సదాపురం గ్రామంలో భూమోసం జరిగినట్లు బాధితులు ఆరోపించారు. సర్వే నంబర్ 352 భూమిపై లేఅవుట్ అనుమతులు లేకుండానే ఫ్లాట్లు విక్రయించి మోసం చేశారని వారు పేర్కొన్నారు. ఒకే భూమిని పలుమార్లు అమ్మడం, తప్పుడు సంతకాలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితులు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మకు వినతి పత్రం అందజేశారు. ఆమె న్యాయం కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని నాకు ఇవ్వండి అని. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? కానీ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలా మంది నిరుపేదలే 352 సర్వే నంబర్లోని 2 ఎకరాల హమీద్ ఏదైతే వేసాడు ప్లాట్లో డిప్ సిస్టంలో వేసారంట. అప్పట్లో 2014లో కొంతమంది ఈమె ఇంకొకరు నుంచి తీసుకున్నారు. హమీద్ నుంచి ఒక వ్యక్తి కొంటే ఆ వ్యక్తి నుంచి వీళ్ళ ఫాదరు ఈమెకు గిఫ్ట్గా కొనియడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1 చెయ్యి 2 చెయ్యిలు 3 చెయ్యిలు మారుతూనే ఉన్నాయి. ఇది నిజంగా చాలా కొరకరాని సమస్యగా ఉంది. కాబట్టి 352 సర్వే నెంబర్ నేను అధికారులకి ఒకటే తెలియజేసుకుంటున్నాను. దయచేసి 352 సర్వే నెంబర్లో ఏదైతే హమీద్ 2 ఎకరాలు వేశారో నిజంగా ఇప్పుడు ఆ 2 ఎకరాలు అలాగే ఉందా, లేదంటే ఏమైనా బిల్డింగులు కట్టారా? వీళ్ళు ఏమంటున్నారంటే ఇంతవరకే మాకు ఏం చూపించలేదు. ప్లాట్లకి చూపిస్తే మేము వేసుకొని ఉండాలనుకుంటున్నాము. మేము పని కూడా చేసుకునే వాళ్ళము. ఎన్ని సంవత్సరాలు 2018లో తీసుకున్నాము. ఎవరి దగ్గర తీసుకున్నారు? అమీద్ వాళ్ళు. ఎంత అమీద్ భూమి ఎక్కడ ఉందో తెలియదు మాకు. అప్పుడు ఆయన ఫ్లాట్లు అమ్మినాడు. ఇప్పుడు అది స్థలం చూపిస్తే మంచిది సార్. మేడం దగ్గరికి వచ్చినాం, ఆయన న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడారని చెప్పింది మేము చెప్తున్నాం సార్. మేడం న్యాయం చేయగలదని ఆశిస్తున్నాం. మీరు ఎంత తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? నేను ఒక మేడం కొనలేదు సార్ అప్పటికి. ఆ మేడం తన నుంచి మళ్ళీ మేము తీసుకున్నాం మేడం. 2012లో నా కూతురికి ఇప్పించినాం సార్. ఫస్ట్ 2007లో కస్తూరి నాయని తీసుకెళ్ళి ఆయన తన నుంచి నా కూతురికి నేను ఇప్పించినాను సార్. ఫ్లాట్ తీసుకున్నాను 3 సెంట్లు 2 ఫ్లాట్. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లల్లో వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని కాళ్ల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వేసవిలో బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రాత్రి వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. విలువైన బంగారం, వెండి, నగదు వంటి వస్తువులను బ్యాంకుల్లో భద్రపరచాలని, ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రయాణాలపై పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. కాళ్ళ మండల గ్రామ ప్రజలకు కాళ్ళ పోలీసు వారి విజ్ఞప్తి. వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి దొంగతనాల పట్ల ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బయట ఉన్న గేటుకు తాళం వేయకూడదు. మీరు అలా తాళం కప్ప బయట కనబడితే దొంగోళ్ళకి మీరే చెప్పినట్లు, ఇంట్లో ఎవరూ లేమని మీరే దొంగోళ్ళకి చెప్పినట్లు భావించబడుతుంది. కాబట్టి ఎవరు కూడా బయట ఉన్న గేటుకి తాళం వేయకూడదు. లోపల ఉన్న తలుపుకి తాళం వేయాలి. ఆ తాళం కప్ప కనబడకుండా కట్టిన వేయాలి. మీరు ఇల్లు మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. Mister, do 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 do.